నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర అశ్విని నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నిన్న కూడా ఆదిత్య గ్రహం చెప్పాను. నిన్న శనైశ్వర గ్రహం, రాహుగ్రహం, కేతుగడం చెప్పి రేవతి నక్షత్రం చెప్పాలి. రేవతి నక్షత్రంతో పాటు ఆదిత్య గ్రహం చెప్పాను. ఆ రోజు దాని గురించి పెద్దలు, మహానుభావులు, మహర్షులాంటి వారు, వేద పండితులు, స్మార్త పండితులు, లౌక్యులు అందరూ కూడా మీరు పొరపాటు చెప్పారు. గురువు గారు శనివారం ఆదివారం చెప్పేశారు. అనేక మంది మెసేజ్లుగా చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు. వారందరికీ కూడా అది నాకు బుద్ధి పొరపాటో లేకపోతే ఏమిటో తెలియదు, కానీ ప్రపంచంలో ఈ వేదాశీర్వచనం పొందుతున్న నాకు ఫోన్ చేసిన వారు కొంతమంది ఉన్నారు, చేయకుండా అలా వినేసి కూర్చున్న వారు కొంతమంది ఉన్నారు. అందుచేత అందరికీ కూడా అనేక సాష్టాంగ నమస్కారములు. నేను ఉన్నది సింహాచలంలో ద్వాదశి అప్పల నరసింహం గారి కుమారులు నరసింహమూర్తి గారు. ఆ నరసింహమూర్తి గారి కుమారులు ఈ రామశర్మ గారు, వారందరూ కూడా ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా నాన్నగారి చేత అహోరాత్ర వేదపారాయణ చేయించడం, అనేక వేద శాస్త్ర సభలు, అలాగే వేద సప్తాహాలు నిర్వహించడం అది ఇది జరుగుతూ ఉండేది. ఆయన షిప్ యార్డ్లో పోర్టస్లో పనిచేశారు నరసింహమూర్తి గారు. ఆయనకి వాళ్ళ పిల్లల్ని ముగ్గురిని కూడా వేదంలో పెట్టాలని కోరుకుండేది. అయితే వాళ్ళు చాలా పెద్ద పెద్ద చదువులన్నీ కూడా చదువుకుని తండ్రి గారి ఆశయం ప్రకారం మళ్ళీ వైదికంలోకి వచ్చేసి చాలా లబ్ధ ప్రతిష్ఠే బ్రహ్మాండమైన వేద సప్తాహం లాంటి బ్రహ్మాండమైన కార్యక్రమం కూడా విశాఖపట్నం నడుపుంటే ఆ మధ్య చేయించారు 7-8 సంవత్సరాల క్రితం. అదంతా అలా ఉంటే వారి పిల్లల్ని వేదాధ్యయనంలో పెట్టాలని నరసింహమూర్తి గారి యొక్క కుటుంబ సభ్యులకి వాళ్ళ కుమారులకి, ముఖ్యంగా కోడళ్ళకి కలిగేసరికి వాళ్ళకి బ్రహ్మాండమైన ఆశ్రయం వెంకట్రామన్ గారు స్థాపించిన శంకర భక్త వేదభవనం హైదరాబాద్. ఆ వేదభవనం ఆశ్రయం దొరికిన వాళ్ళకి ఆ శ్రీరామ గణపాఠి గారు వీళ్ళందరినీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇంచుమించుగా ఇద్దరికి పూర్తయిపోయింది, ఇద్దరికి పూర్తయిపోతున్న వేద పండితులుగా తయారవుతారు. దీనికి అంతటికీ కూడా కారణం బ్రహ్మశ్రీ మా నాన్నగారి యొక్క ఆశీర్వచనం చెప్పి వాళ్ళ యొక్క పరమ విశ్వాసం. మా నాన్నగారి ఆశీర్వచనమే కాదు, వాళ్ళు చేసుకున్న సత్కర్మలు ఆ రకంగా చేస్తుంటే, అలాగా నరసింహమూర్తి గారి కుమారుడు ఆయనకు ఆయుర్దాయం పట్టలేదు కానీ విశ్వనాథం గారు అని అనేక మందికి ఊర్లో ఎవరు వస్తే వాళ్ళకి స్వార్థం చెప్పి అనేక మందికి జీవనోపాధి కల్పించారు. అదే ఆశయంగా వాళ్ళ తమ్ముడు కూడా అలాగే చేస్తున్నారు. అందరినీ కూడా ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి కాకుండా వారు సింహాచలంలో అదేదో కాలనీ, ఏ కాలనీ చంద్రా గార్డెన్స్ ఎక్కడ ఏదో ఉంటుంది, నిలించి కాలంగా విజయగిరి పాలలో వీరు శివాలయం చాలా చక్కగా ప్రతిష్ఠ చేశారు. దానికి జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారు, అలాగే చాగంట కోటేశ్వరరావు గారు, మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అందరూ కూడా అంత మారుమూలు ఉన్నా సరే ఆ దేవాలయానికి వచ్చారు. ఆ దేవుడి పేరు ఉమాచంద్రమౌళీశ్వరుడు. అందరినీ కూడా సదా రక్షించాలని ఆకాంక్షిస్తూ ముందర నిన్నటి బాకీ శనైశ్వర గ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం అయిపోయాక అశ్విని నక్షత్రం, ఆదిత్య గ్రహం. ఓం యమాయ సోమకం యమాయ జ్యోతాహవి నమకం హరిజ్ఞో నక్షత్ర
राहुग्रह ओम कयालश्चित्रा भवतो ते सदा कुधस्सका कयाचतिष्ठया वृथा आयन्यो पृष्ठरक्रमे दशनं मातरं पुनः वितरं च प्रयं स्वः नमोऽस्तु सर्पेभ्यो ये के च पृथिवे नमो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः अधिदेवता प्रत्यधिदेवता देवता राहुग्रहालुग्रह सिद्धिरस्तु वास्तु केतु गणम ओम केतुं कर्मन्न केतवे केशव मर्यादेशसे समुद्धरगायथा सचित्र चित्रं जयं नमस्ते चित्रक्षरकृतकृतमयोधां चन्द्रं वयं पुरवीरं नमः चन्द्रचन्द्राभिर्प्रणते वस्वा ब्रह्मादेवानां पदवेष्टवेदां सर्वप्राणां महेशो प्राणां श्रेयो प्राणाय सवितर्मणानां सोमः पवित्रमत्ये जये ब्रह्मो अधिदेवता प्रतिदेवता देवता केतु गणानुग्रह सिद्धिरस्तु ఇప్పుడు ప్రకృతంలో ఈ రోజులోకి వచ్చాం. అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం అశ్విని దేవతల యొక్క నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతోటి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ అశ్విని నక్షత్రం ఆదివారం రావడం కూడా చాలా విశేషం. అందుచేత అందరికీ కూడా సూర్య భగవాన్ యొక్క దివ్యానుగ్రహం కూడా ఉండాలి. ఓం అశ్విని నక్షత్రం ఓం తదశ్వినాశ్రేయోపయాతాం శుభంగమిష్టో యమేభిరశ్మై స్వన్నక్షత్రం అవిడాయుధంతౌ మధ్వా సంవృత్తౌ యముషా సమర్థౌ యో దేవానాం విజనౌ హవ్యవాహౌ విశ్వస్య దూతామృతస్య గౌపౌ తౌ నక్షత్రం యుషానోపయాతాం నమో శ్రీభ్యాం ప్రణమో శ్రీభ్యాం అస్మినౌ వాకామయేతాం శ్రోత్రస్మినావపధిరౌ స్యావేతి తావేతమశ్విభ్యామశ్వలిభ్యాం పురోడాశంతికపాలం నిరవపతాం తతో వేతౌ శ్రోత్రస్మినావపధిరో భవతాం శ్రోత్రస్మిహవాపధిరో భవతి ఏతేన హవిషాయుజతే యోగేన దేవం వేద శ్రోత్రజుహోతి అశ్విభ్యాం స్వాహా అశ్వలిభ్యాం స్వాహా శ్రోత్రాయ స్వాహా శ్రుత్యై స్వాహేతి అధిదేవతా ప్రతిదేవతా దేవత అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఆదిత్య గ్రహం ఓం ఆసర్పేణ రజసా వర్ధమానో నివేశయన్నమదం మర్త్యం చ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనా విపశ్యన్నో అగ్నిం లోకం మృణేమహే హోతారం విష్ణవేతనం అస్య యజ్ఞస్య సుక్రతుం స్వర్గప్రాయ ప్రజేతసే మేఘృత్తమాయ తప్యసే ఓజే వసంతవరం హృదే అధిదేవతా ప్రత్యధిదేవతా దేవత ఆదిత్యగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు మిత్రరవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ పరీత్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం దివస్పరి ప్రథమం దిగ్గే అభిరస్పద్వితీయం పరిజాతవేదా ते अग्ने त्रेधा त्रयाणि विद्वादे सत्त्व विभृतं पुरुत्रा ्रमभिनत्परायञ्जनाय दक्षिमय दन्तपञ्च
शनैश्चरग्रहारुद्रेण अधिदेवता प्रत्यदेवता सहित राहुग्रहारुद्रेण अधिदेवता प्रत्यदेवता सहित केतुगणारुद्रेण अधिदेवता प्रत्यदेवता सहित अश्विनी नक्षत्राधिष्ठान देवता रुद्रेण अधिदेवता प्रत्यदेवता सहित आदित्यग्रहारुद्रेण शारदा चंद्रमौलेश्वर दिव्यारुद्रेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यारुद्रेण सिंहाचलं क्षेत्रस्य वराह लक्ष्मी नरसिंहस्वामी दिव्यानुग्रहेण उमा रामलिंगेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण च समस्त भक्तजनानां कुटुंबानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजयाभयाय आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिकमार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं रामं गोविन्दं दधिवामनं शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्नाशनम्